ఈరోజు ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక అంశాల గురించి మన ముందుంచారు. ఈ 4 సంవత్సరాల దాదాపు 10 నెలలు దాటిపోయింది. మన కార్యకర్తలు, నాయకులు అనేక రకాలుగా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా అవమానాలు పడ్డారు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఏ విధంగా అవమానాలు గురైనటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కేవలం 45 రోజులు దయచేసి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అరాచక ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ప్రజలని వంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ విధంగా రాక్షస పరిపాలన రాష్ట్రంలో అవలంబించి అన్ని వర్గాల మీద, ఒక వర్గం కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనేక వర్గాలకు సంబంధించి మరి ప్రజల మీద అనేక విధాలుగా అవమానాలకు గురి చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా రద్దు చేసి ఈ ప్రభుత్వం కేవలం నవరత్నాల పేరుతో ప్రజల్ని దోపిడీ చేసి విధంగా చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం. ఈ మధ్య ఒకసారి పెళ్లిళ్ళకో, ఈ మధ్య ఇచ్చాలనుకో రెడ్డిపాలెం పోతే ఆ రోడ్డు కనపడా ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ శాసనసభ్యులు అన్నటువంటి ప్రసన్న, ఇంత పాటు జరుగుతున్న నాయకుడే, ఆ కొడలో నాయకుడే నాకు ఆ పొలం కొనిచ్చాడు. మన బీజేపీ వరదయ్య గారి దగ్గర కొనుక్కున్నాం. అది మాకు ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆ చుక్కల భూమి అని చెప్పిన తర్వాత చుక్కల భూమికి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అది ఆటోమేటిక్గా చుక్కల భూమి నుంచి తొలగించి మామూలు పట్టా చేశారు. నేను అడుగుతాను ఈ ప్రశ్నని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనలు చేసి లబ్ధి పొందాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఇది. నువ్వు దుర్మార్గుడివై, నీకు నీతి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, చిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయం చైర్మన్ గా ఉండి ఆయన కోసం కఠోరమైనటువంటి శ్రమ చేసి ఇబ్బందులకు గురై, అవమానాలకు గురై ఈ రోజు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దుర్మార్గుడో ఈనాడు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గమైన నాయకుడు ఈ నల్లపరెడ్డి ప్రసన్న అన్నటువంటి విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి ప్రజలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం నుంచి రౌడీని పిలిపించి మన బుచ్చుల ఎన్నికలు జరుగుతూ ఉంటే ఉమ్మేరు అభ్యర్థి సునాయాసంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం నుంచి రౌడీని పిలిపించి రౌడీజం చేసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ముందుకొచ్చారు ధైర్యంగా. మా ఇంతవరకు ఇద్దరే ఉన్నారు, మన తాళస్వామి వాళ్ళ పేరు వైష్ణవి, ఆ అమ్మాయి, మా కళ్యాణం, ఇప్పుడు మా ప్రత్యూష గారు, 3 ఇంకా చాలా మంది రావాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన కోడ్ వచ్చిన తర్వాత ఇంకా కూడా చాలా మంది పార్టీలోకి వస్తారు. ఖచ్చితంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.